సో ఈ 16 అబ్జెక్షన్స్ కి మనం ఒక కేటగిరీస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ కేటగిరీస్ ఏంటి, ఎలా ఎలా మనం వాటిని అధిగమించాలి అంటే ముందుకు మూవ్ అవ్వాలి అనే దాని గురించి ఈ రోజు మనం చెప్పబోయే సెషన్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ 16 అబ్జెక్షన్స్ మనకి ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే 5 బిగ్ రీజన్స్ అన్నమాట. అంటే దీన్ని డిఫరెంట్ కేటగిరీస్ లో చేస్తాం. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ల్యాక్ ఆఫ్ రీపర్చేస్ అంటే మళ్ళీ తిరిగి కొనేంత ఇది లేకపోవడం, డోంట్ అటెండ్ ద మీటింగ్స్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ ఎంఎల్ఎం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ ఎంఎల్ఎం అండ్ ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్. ఈ రకాలుగా మనం దీన్ని విభజించుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకదానికొకటి చూసుకుందాం. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఒకవేళ ఈ బిజినెస్ గురించి మనం నేర్చుకోకపోతే ఎలాంటి అభ్యంతరాల్ని మనం ఫేస్ చేస్తాం. నేను ఎవరికైనా జాయిన్ అయినప్పుడు ఇక్కడే చదువు, బిజినెస్ ముందు బిజినెస్ లాగా ట్రీట్ చేసి ఫస్ట్ మీరు నేర్చుకోండి. ప్రెస్టీజ్ బిజినెస్ అనేది చిన్న బిజినెస్ కాదు, ఇట్స్ అ లీడర్షిప్ బిజినెస్. మనం దీన్ని నేర్చుకుంటే ఎన్నో రకాల వీటిని మనం ఫేస్ చేయొచ్చు. ఎన్నో రకాల మన ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళని ఫేస్ చేయొచ్చు. ఎంతో మంది మనకి నో చెప్పే వాళ్ళని మనం ధైర్యంగా చెప్పొచ్చు. చాలా మంది చూడండి, మనం చిన్నగా సక్సెస్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. ఈ బిజినెస్ లో మనం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మన సక్సెస్ ఏంటంటే 8%. ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో మనకి చుట్టూరా ఉండేవాళ్ళు మనకి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఆ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాలి అని అంటే మనకి ఈ బిజినెస్ మీద అవగాహన అనేది ఉండాలి. ఓకే. సో దానిలో ఎలాంటి అబ్జెక్షన్స్ మనం ఫేస్ చేస్తాము అంటే, బోల్డ్ లో ఉన్నవి ఎదురుకుండా వాళ్ళు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అండి, బ్రాకెట్ లో ఉండేది మనం చెప్పాల్సిన ఆన్సర్. ఓకేనా? ఇది మాత్రం గమనించుకోండి. అవసరమైతే మీరు నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. నేను హెల్దీగా ఉన్నాను, నేను ఎందుకు మీ ప్రోడక్ట్స్ తినాలి? చాలా మంది చెప్తుంటారండి, నేను ఎందుకు హెల్దీగా ఉన్నాను, నేను ఎందుకు తినాలి అనే ఉద్దేశం అనే క్వశ్చన్ అనేది రేస్ చేస్తుంటారు. సో గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఇక్కడ ఎవరైతే మనం జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇలాంటి అబ్జెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అబ్జెక్షన్స్ కి అంటే క్వశ్చన్ కి క్వశ్చనే ఇయ్యాలండి. అంటే ఏంటి, ఇప్పుడు జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా ఏదైనా అడిగారు అనుకుందాం, అంటే పిల్లలే ఉన్నారు, పిల్లలనే తీసుకుందాం. ఎందుకంటే పిల్లలకి ఏం తెలియదు, మనం ఏది చెప్తే అది చేస్తారు. మనకి తెలియదు, బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన మీద విసుక్కుంటూ లేకపోతే ఇది అవుతూ ఉంటారు అనమాట. సేమ్ ఇది కూడా అంతే. ఈ బిజినెస్ మనం చేసినప్పుడు అవగాహన మనం తీసుకుంటే ఎదురుకుండా అంటే ఎవరికైతే మనం చెప్తున్నామో వాళ్ళు మనకు పిల్లల్లాగానే. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి, రైట్? సో అలాంటప్పుడు చూడండి, ఇప్పుడు మనం పిల్లలకి చెప్తున్నాం, పిల్లలకి చెప్పినప్పుడు నువ్వు లేదు ఇది చేయకూడదు అంటే నేను అదే చేస్తాను అని అంటారు. అంతే కదా? సో నేను చెయ్యను, నువ్వు ఇది చెయ్యకూడదు అని అంటే వాళ్ళ క్వశ్చన్ ఇమ్మీడియట్ గా ఇస్తారు, ఎందుకు చేయకూడదు, ఎందుకు 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 అని ఇస్తారు. అవునా? ఈ క్వశ్చన్ మనం కూడా అలాగే అండి. ఎవరైనా మనకు అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఎప్పుడు ఒక క్వశ్చన్ కి క్వశ్చనే ఉండాలి. సో మీ బిజినెస్ నేను ఎందుకు చేయాలి అంటే ఎందుకు చేయకూడదు అనే క్వశ్చన్ మనం వేయాలి. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉండే రీజన్ అనేది మనం తీసుకోవాలి. ఆ రీజన్ కి మనం వాళ్ళకి ఒక సొల్యూషన్ చూపించాలన్నమాట. సో అలాంటప్పుడు నేను హెల్తీగా ఉన్నాను, నేను ఎందుకు మీ ప్రోడక్ట్స్ తినాలి అంటే, నేను చాలా మంది చెప్తుంటారు, రోగం వచ్చే వాళ్ళకి మన దగ్గర ఉండేవి కాదండి, మన లైఫ్ స్టైల్ ని ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఈ ప్రోడక్ట్స్. మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇవి ఏదో అన్‌హెల్తీ పీపుల్‌కో లేకపోతే ఏదో ఒళ్ళు బాలేని వాళ్ళకో కాదండి. ఒక మనిషి మన కొన్ని ఏళ్ళు బతకడానికి మన లైఫ్ స్టైల్‌ని ఇంకా హెల్తీగా మార్చుకోవాలి. అంటే ఇంకా యంగ్‌గా మార్చుకునే అవకాశం అనేది సప్లిమెంట్స్‌లో ఉంటుంది. అది మనం వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ ఒక మంచి జాబ్ ఉంది కదా! ఐ హావ్ ఆల్రెడీ ఎ గుడ్ జాబ్. నేనెందుకు చేయాలి? ఈ బిజినెస్‌ని నేనెందుకు చేయాలి అంటే, మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి? బిజినెస్ క్యాన్ బి డన్ పార్ట్ టైమ్ ఇనీషియల్లీ అండ్ లేటర్ ఆన్ బిల్డ్ హ్యూజ్ బిజినెస్. అంటే నేనెప్పుడు మిమ్మల్ని జాబ్ మానమని చెప్పనండి. కానీ జాబ్ చేస్తూ మనం ఈ బిజినెస్‌ని ఒక పార్ట్ టైమ్‌గా తీసుకోవాలి. ఎందుకు? రానున్న సిట్యుయేషన్స్ గురించి వాళ్ళందరికి, ప్రతి ఒక్కళ్ళకి ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అందరికీ తెలుసండి. కానీ ఒక్కసారి వాళ్ళకి రిమైండ్ చేయాలి. సార్ ఈ రోజున చూడండి, డిగ్రీ చదువుకున్న వాళ్ళు రోడ్ మీద స్విగ్గీ, జొమాటోలు చేసుకుంటున్నారు. వాళ్ళు చదువుకున్న చదువులకి, వాళ్ళకి చదివే ఈక్వల్ ఉద్యోగాలు రాక, ప్లేస్‌మెంట్స్ లేక, గవర్నమెంట్ కూడా ఇవ్వలేని సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలో తెలియక ఇలా అమౌంట్ అనేది ఈ రకంగా సంపాదించుకుంటున్నారు. బికాస్ బతకడానికి డబ్బు కావాలి. అండ్ ఉన్న వాళ్ళ గురించి కాదండి, లేని వాళ్ళ గురించి, కేవలం ఉద్యోగం మీదే ఆధారపడే వాళ్ళకి డబ్బు కావాలి.
వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి డబ్బు కావాలి. సో, ఇన్ని రకాలుగా డబ్బు ఒకటి వాళ్ళ లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు, బయట జాబ్స్ ఉన్నా లేకపోయినా ఈ యొక్క బిజినెస్ మనకి జాబ్ ఉంటే గనక ఫ్యూచర్‌లో ఆలోచించి, ఫ్యూచర్ గురించి ఆలోచించి మనం ఈ బిజినెస్‌ని ప్రెజెంట్‌గా పార్ట్ టైమ్ తీసుకోవాలి. నేనెవ్వరికీ కూడా ఫుల్ టైమ్ తీసుకోమని చెప్పనండి. ప్రెజెంట్‌గా పార్ట్ టైమ్ తీసుకోవాలి. అంటే మీ బిజినెస్‌ని, మీ జాబ్‌ని చేసుకుంటూ మీరు జాబో, బిజినెసో ఏదైతే తీసుకున్నారో దాన్ని చేస్తూ ఈ బిజినెస్‌ని పార్ట్ టైమ్‌గా తీసుకుంటే, ఇక్కడ మనకొక టీమ్ బిల్డ్ అయిన తర్వాత ఫుల్ టైమ్‌గా రావచ్చు అనేది వాళ్ళకి చెప్పాలి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఐ డోంట్ నో మెనీ పీపుల్. నాకు ఈ బిజినెస్‌లో ఎక్కువ మంది తెలీదు అనేసి అంటారు. సార్, ఈ బిజినెస్‌లో మనకి చాలా మంది తెలియాల్సిన అవసరం లేదు సార్. మనలాగా డ్రీమ్ ఉన్నవాళ్ళు, డిజైర్ ఉన్నవాళ్ళు ఒక 6 సరిపోతారు. ఇప్పుడు మనం ఈ బిజినెస్‌కి ఏదో ఒక రీజన్‌కి కనెక్ట్ అయ్యాం. అవునా? అంటే ఏదో మంచి హెల్త్ గురించో, పేరెంటల్ కేర్ గురించి కానీ, లేదంటే మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ, మన భవిష్యత్తు గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, ఆదాయం గురించి కానీ, చారిటీ గురించి కానీ, ఇలా మనం ఏదో ఒక రీజన్‌కి కనెక్ట్ అవుతాం. అవునా? ఎలా కనెక్ట్ అవుతాము? మనకెవరైతే చెప్పారో ఈ బిజినెస్ ఇవన్నీ మనకు చెప్పారు కాబట్టి అర్థమయ్యేలాగా మనం కూడా వాళ్ళకవి చెప్పాలి. సో, మీరు ఏ రీజన్‌కైతే కనెక్ట్ అయ్యారో, ఒక స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యి ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకొని వెళ్తున్నారో, అలాగా ఒకవేళ మీకు గనక నచ్చితే మీలాగా 6 కావాలండి. ఈ బిజినెస్‌లో మనం లీడర్‌షిప్‌ని డెవలప్ చేస్తాము. సో, మనకి ఎంతో మంది అవసరం లేదు. వందలాది మంది అవసరం లేదు. కేవలం డ్రీమ్ ఉన్నవాళ్ళు, డిజైర్ ఉన్నవాళ్ళు ఒక 6 ఉంటే సరిపోతుంది అని మనం వాళ్ళకి చెప్పగలగాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ రీపర్చేస్. ఇప్పుడు నాలెడ్జ్ లేకపోతే ఏవైతే అబ్జెక్షన్స్ ఫేస్ చేస్తారో మనం చూసాం. బట్ అదే నాలెడ్జ్ ఉంటే గనక ఈ అబ్జెక్షన్స్ అన్నీ కూడా మనం ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళకి నేను ఎప్పుడూ అందరికి మీటింగ్ లింక్స్ అనేది పంపిస్తూ ఉంటా. ఎందుకు అంటే ఇందుకే. సో, ఈ నాలెడ్జ్ ఇవ్వడానికి కోసమే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఓపెన్‌గా ఆల్‌మోస్ట్ చూడండి డేకి ఒక 4-5 సెషన్స్ కండక్ట్ చేస్తాను. మార్నింగ్ 5:00 నుంచి నైట్ 8:30 వరకు కూడా రెగ్యులర్‌గా ఒక 3-4 సెషన్స్ కండక్ట్ చేస్తాను. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళకి నాలెడ్జ్ కల్పించాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, ఇందులో సక్సెస్ అవ్వాలి అన్న ఒక మెయిన్ మోటోతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఇవ్వడం ద్వారా ఛానెల్ పెట్టి ప్రతిరోజు జూమ్ అనేది చేస్తాను. ఈ సబ్జెక్ట్ మనం బయట నేర్చుకోవాలి అని అంటే గనక మనం చాలా డబ్బు స్పెండ్ చేయాలి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్‌లో మీ వాల్యుబుల్ టైమ్‌ని స్పెండ్ చేసి ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే చాలా నాలెడ్జ్ అనేది మనం తీసుకోవచ్చు. సో, ఎప్పుడైతే మనకు మంచి నాలెడ్జ్ వస్తుందో ఈ అవరోధాలన్నిటిని కూడా మనం ముందుకు వెళ్తాం. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ రీపర్చేజ్. మనమే ఒకవేళ పర్చేజ్ అంటే ఇప్పుడు చూడండి దిస్ ఈస్ ఎ కన్జంప్షన్ బిజినెస్ అండి. సో, మనం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసామో కన్జంప్షన్ బిజినెస్ అండి. అంటే ప్రతి నెల మనం ఎలా అయితే మన యొక్క డైలీగా లైఫ్ స్టైల్ గడుపుతున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే కొంచెం భిన్నంగా ప్రతిరోజు, ప్రతి నెల కూడా మన పర్చేజ్ ఉంటుంది. సో, అలాగా రీపర్చేజ్ ఎవరైతే మనం చేయలేదు. అంటే ఒకసారి వాడి ఏదో 2 నెలల కింద, 3 నెలల కింద కొన్న సామాన్లు ఇంకా వాడుతున్నాం. రూ. 1000 కొన్న సామాన్లు ఇంకా వాడుతున్నాం అంటే మనం ఏం చేయలేం. బట్ యెస్ ఈ బిజినెస్‌ని కొంచెం సీరియస్‌గా తీసుకున్నాం. కన్సిస్టెన్సీలో ఉందాం, చేద్దాము అని చెప్పి కనుక నాలెడ్జ్ నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళి, మళ్ళీ కూడా ల్యాక్ ఆఫ్ రీపర్చేజ్ అనే ఒక నాలెడ్జ్ అనేది లేకపోతే మనం ఎలాంటిది ఫేస్ చేస్తాం. అంటే ఏంటి అనంటే, మనకు ఒకవేళ రీపర్చేజ్ సిస్టమ్ లేదు అనంటే, ఎలాంటి ఫేస్ చేస్తాము అంటే, నా దగ్గర మనీ లేదు. ఐ డోంట్ హావ్ మనీ అని చెప్తారు. సో, మనకు చూడండి వి హావ్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ అఫోర్డబిలిటీ. నీడ్ టు రీప్లేస్ వాట్ యు ఆర్ యూజింగ్. మీరు ఏదైతే రెగ్యులర్‌గా వాడుతున్నారో, సో అండ్ సో షాంపూ బదులు మన దగ్గర ఉండే షాంపూ. సో అండ్ సో పేస్ట్ బదులు మన దగ్గర ఉండే పేస్ట్. సో అండ్ సో ఏదైనా మనం బయట ఇప్పుడు పళ్ళు తోముకుంటాం పొద్దున్న లేస్తే. బ్రష్ కావాలా? పేస్ట్ కావాలా? మౌత్ వాష్ కొంతమంది వాడే అలవాటు ఉంది. మౌత్ వాష్‌లు కావాలా? అండ్ దీంతో పాటు స్నానం చేయాలి అనుకున్న వాళ్ళు రెగ్యులర్‌గా మనం స్నానం చేస్తాం కాబట్టి, స్నానం చేయడానికి సబ్బులు కావాలి, షాంపూ కావాలి, హెయిర్‌కి సంబంధించిన హెయిర్ వాష్‌లు కావాలి. అంతేనా హెయిర్ కండిషనర్స్ కావాలి, రెడీ అవ్వడానికి డియోడ్రెంట్స్ కావాలి, పౌడర్స్ కావాలి. ఇవన్నీ రెగ్యులర్‌గా వాడేవే కదా! మనమేం కొత్తగా చేయట్లేదు కదా! జస్ట్ బయట వాడే ప్రొడక్ట్స్‌ని ఇక్కడ మనం దాన్ని రీప్లేస్ చేయాలి అంతే.
దాని మించి కొత్తగా చేయాల్సింది ఏం లేదు. చాలా మంది అంటారు, అబ్బా నేను ఎంత ఎంత చేయాలో ఇప్పుడు కొత్తగా ఇదేనా కొత్తగా అని అనుకుంటారు, కానీ లేదండి. మనం ఏదైతే ప్రోడక్ట్స్ వాడతామో దాన్ని రీప్లేస్ చేయడం అంతే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ ప్రోడక్ట్స్, ఇది మాత్రం చాలా కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. ఎందుకు అంటే యువర్ ప్రోడక్ట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అంటారు. ఎందుకు అంటే మీ ప్రోడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఇందులో మేము కొనలేము అంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం బయట వాడే ప్రోడక్ట్స్ లో ఎలాంటి బెనిఫిట్స్ లేవు. ఫస్ట్ రీజన్, హెల్త్ పరంగా, డబ్బు పరంగా నేను చెప్పను, హెల్త్ పరంగా మనం వాడేవి కెమికల్స్ అని మనకి తెలుసు. ఏ పేస్ట్ అయితే వాడుతున్నామో అది పంటి నొప్పి వస్తే వాడితే తగ్గుతుంది అంటారు, కానీ మీరు వాడుతున్నంత సేపే తగ్గుతుందండి. ఒకవేళ వాడడం మానేస్తే మళ్ళీ మొదలవుతుంది. దానిలో ఎక్కువ కెమికల్స్ ఉండడం వల్ల మనకి ఉండే ఒంట్లో ఉండే ఆర్గన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రోగాలన్నీ రావడం జరుగుతున్నాయి. బట్ తెలుసు, మనం వాడేవి కెమికల్స్ అని తెలిసినా కూడా మనం అలాగే వాడుతూ ఉంటాం. బట్ ఇక్కడ మన దగ్గర ప్రోడక్ట్ యొక్క వాల్యూ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు వాడండి, చాలా ప్రోడక్ట్స్ ఎక్కువ మనీకి వస్తాయి. బయట ప్రోడక్ట్స్ మీరు 2 వాడే దగ్గర ఇది ఒకటే వాడతాం. మీకు 2కి అయ్యే కాస్ట్ మీకు ఇక్కడ 1కే అవుతుంది, 5కి అయ్యే కాస్ట్ ఇక్కడ 2కే అవుతుంది, 3కే అవుతుంది. అంటే కన్సంప్షన్, క్వాలిటీ, వాల్యూ, ప్రోడక్ట్స్ గురించి మనం చెప్పాలి. ఎప్పుడు మనం ఇంతగా చెప్పగలుగుతామంటే మనం వాడడం ద్వారా, మళ్ళీ పర్చేస్ చేసుకొని వాడడం ద్వారా. అండ్ ఏవైతే మీటింగ్స్ జరుగుతున్నాయో, ఇప్పుడు నిన్న మనం ఒక సిఎన్టీ మీటింగ్ చేయడం జరిగింది పటాన్ చెరువులో. అక్కడ ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. అలాంటి మీటింగ్స్ కి వాళ్ళు అటెండ్ అయ్యేలాగా చూడాలి. మీరు తీసుకునే ప్రోడక్ట్స్ 1 నెలకు కాదండి, 2 నుంచి 3 నెలల వరకు వస్తాయి. సో ఇమ్మీడియట్ గా మీరు అప్పటిదప్పుడు రాత్రే ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైతే బయట ప్రోడక్ట్ మీరు నెలకి 2 కొంటున్నారో ఇది నెలకి 1 సరిపోతుంది. 2 నెలలకి 1 కొంటున్నారో ఇది నెలన్నర, 2 నెలలకి ఎట్లాగా 2 3 కొంటున్నారో ఇవి నెలన్నరకి వస్తాయి అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఆర్గ్యూ చేయకూడదండి, అర్థమయ్యేలాగా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఇఫ్ ఐ గెట్ ప్రోడక్ట్స్ అట్ లెసర్ రేట్ ఆన్లైన్ లో నిజంగానండి, ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి మన ప్రోడక్ట్స్. బట్ చాలా మంది నన్ను అడిగారు, ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి కదా మేడం, ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాక ఏమైంది, ఇప్పుడు నేను ఆన్లైన్ లో తీసుకోవచ్చు కదా, ఇక్కడ నువ్వు 200 రూపాయలు చెప్తున్నావు, ఆన్లైన్ లో 100 రూపాయలకే ఇస్తున్నారు, సగానికి సగం అంటే. బయట ఆన్లైన్లో కొనుక్కోవచ్చండి, మన ప్రోడక్ట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. కానీ ఆన్లైన్లో మీరు డబ్బు ఇస్తే మళ్ళీ యాజ్ యూజువల్ బయట మార్కెటే అవుతుంది కదా, డబ్బులు ఇస్తే ప్రోడక్ట్ వస్తుంది అంతే. మీరు ఆ ప్రోడక్ట్తో పాటు రిటర్న్ పాలసీ, రీపర్చేస్ కానీ, దాని మీద బెనిఫిట్స్ కానీ, డిస్కౌంట్ కానీ నో వేస్. ఎంఆర్పి రేట్ మీద ఆపుతారు, ఎంఆర్పి రేట్ మీదే అమ్ముతారు, అదే కొనుక్కుంటాం మనం. అండ్ వాళ్ళకి క్లియర్ గా చెప్పాలండి, సిఎన్సి బెనిఫిట్స్ చెప్పాలి. సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ మనకు తెలుసు, 4 నెలలు వాడితే 5వ నెల మనం ఏవైతే కొంటున్నామో ఆ ప్రోడక్ట్స్ అనేది మళ్ళీ కొనుక్కోవచ్చు, ఫ్రీ వౌచర్ వస్తుంది. ప్రతి నెల మీకు కొనుగోలు మీద ఎంఆర్పి వేరు ఉంటుంది, డిపి వేరు ఉంటుంది, అంటే డిస్కౌంట్ తో పాటు 10% డిస్కౌంట్ వస్తుంది. అలాగే మనం ప్రతి నెల కొనుక్కోవడం ద్వారా ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తాయి. అలాగే మనం ఎంఆర్పి రేటు బయట ప్రోడక్ట్స్ కి ఈ ప్రోడక్ట్స్ కి డిఫరెన్స్ చూస్తే బయట ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ కి 1-2 రూపాయలు ఎక్కువ ఉంటుంది, కానీ హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. దానివల్ల మీకు బెనిఫిట్స్ రాదు. డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్స్ తెచ్చుకుంటారు, ఇక్కడ డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్స్ తెచ్చి ఆరోగ్యంతో పాటు క్యాష్ బ్యాక్ తెచ్చుకుంటారు. ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు నేర్చుకున్నప్పుడు, మీరు రీపర్చేస్ చేస్తున్నప్పుడు మనం ఈ యొక్క క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. రైట్, నెక్స్ట్ మీరు మీటింగ్స్ కి అటెండ్ అవ్వకపోతే ఎలాంటిది, ఇవన్నీ ఏం లేదండి, మనం చేయకపోతే మనకు వచ్చే అబ్జెక్షన్స్ నుంచి మనం ఫేస్ చేయాలి. చేసే ఒక ధైర్యం అనేది ఉండదు. ఎందుకు, మనం క్విట్ అయిపోతాం. అలా క్విట్ అవ్వకుండా నేర్చుకుని ముందుకు వెళ్ళారనుకోండి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు సక్సెస్ వచ్చే వరకు మనం ఇక్కడే ఉంటాం. సో డోంట్ అటెండ్ ద మీటింగ్. మీరు మీటింగ్స్ కి అటెండ్ అవ్వకపోతే మీకు వచ్చే రీజన్స్ ఏంటి, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, మీరు చూడండి, నేను ఇందాక చెప్పినట్లయితే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో మనం ఆన్లైన్ మీటింగ్స్ పెడుతున్నాం, రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ మనం ఆఫ్లైన్ మీటింగ్స్ అంటే స్టోర్ లో మీటింగ్స్ పెడుతున్నాం. సో మళ్ళీ మధ్యలో మనము టీమ్ మీట్స్ పెడుతున్నాం. ఇవన్నీ ఎందుకు అటెండ్ అవ్వాలండి? ఈ రోజు నేను 6:30కి పెట్టాల్సిన మీటింగ్ అవసరం లేదు నాకు, ఎందుకు పెడుతున్నాను? సో ప్రతి ఒక్కళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇవ్వాలి అనేది పెడుతున్నాను. ఓకే, ఏంటి అని అంటే, మనం అది ఒకవేళ మీటింగ్స్ కి అటెండ్ అవ్వకపోతే ఏంటి, ఇగో ఇలాంటి ఫేస్ చేస్తాం అన్నట్టు. నాకు టైం లేదండి, నేను బిజినెస్ చేయలేను, క్లియర్ గా చెప్పాలండి. వెస్టీజ్ యొక్క వాల్యూ అనేది మనం క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ రెండోది ఏంటంటే, వాళ్ళలో క్యూరియాసిటీ పెంచాలి. క్యూరియాసిటీ అంటే ఏంటి, ఆ ఇప్పుడు చూడండి, నేను ఎవరికైనా చెప్తున్నప్పుడు, నేను వర్క్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను బయట వెళ్ళినప్పుడు నేను చెప్తూ ఉంటాను చాలా మందికి, నేను వర్క్ చేస్తున్నాను,
చాలా మందికి నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో, ఈ జాబ్ చేస్తూ పార్ట్ టైమ్‌గా చేసుకుంటున్నాను. సో, నేను చేసుకున్న తర్వాత ఏదైతే ఉందో నాకున్న టైంలో నేను చేస్తున్నాను. కానీ వండర్‌ఫుల్ బిజినెస్ అండి ఇది. చాలా బావుంటుందిది. ఇది బిజినెస్ లాగా ట్రీట్ చేయొద్దు. లీడర్‌షిప్‌గా ట్రీట్ చేయండి. ఎందుకంటే ఏదైతే లీడర్‌షిప్ మనం అనుకుంటున్నామో, మనం ఏదైతే డెవలప్ బయట చేసుకోలేమో, ఈ బిజినెస్‌లో మనం లీడర్‌షిప్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో, లీడర్‌షిప్ బిజినెస్ అండి ఇది. సబ్బులు, పేస్ట్ బిజినెస్ కాదు. ఈ బిజినెస్ వల్ల మనకి ఎలాంటి నష్టము ఉండదు. ఇంకా పోను పైన మనకి నాలెడ్జ్ ఇస్తూ, స్టడీ ఎడ్యుకేషన్ ఇస్తూ, మనల్ని ఒక లీడర్ లాగా మనం తయారయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒక 0% కూడా ఒక హీరో అయ్యే పర్సన్ ఉండదు. ఇలాంటివి వాళ్ళకి కొన్ని క్యాచీ పాయింట్స్ చెప్పాలండి. అప్పుడు నాకేమనిపిస్తుంది, నిజంగానా ఏంటి బిజినెస్? నేనదే చెప్తా. నేను చాలా మందికి ఒకటే చెప్తా. ఆడుతూ, పాడుతూ నేను ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేస్తాను. యెస్, చాలా వరకు నాకు అభ్యంతరాలొస్తాయి. కానీ నేర్చుకుంటాను. నేను నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను. నాకు టైం లేదు అన్న వాళ్ళకి నేను చెప్పేది ఇదేనండి. బాగుంటుంది. ఒకసారి విని చూడు. ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ అనేది టైమే. మీ వాల్యుయబుల్ టైమ్ నేను వేస్ట్ చేయను. విన్న తర్వాత డిసిషన్ నీదే. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నేనైతే ఇదే చెప్తానండి. ఇప్పటికి కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. నిన్న కాక మొన్న కూడా నేను ఒకళ్ళకి చెప్పాను. నాకస్సలు టైం ఉండదు. ఈరోజు మార్నింగ్ కూడా నేను ఒకళ్ళకి చెప్పాను. నాకస్సలు టైం ఉండదు. బట్ వాళ్ళు చేసే పనేంటి? వాళ్ళు వాళ్ళ పర్సనల్ రీజన్స్, పర్సనల్ పని అంతా ఉంటుంది. బట్ నేను అదే క్వెషన్ అడిగే వాళ్ళని, ఏం చేస్తారు? సో, ఒక పర్సన్ టైం లేదు అనే పర్సన్ లేనే లేడండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక టైం అనేది ఉంటుంది. స్పెసిఫిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్‌గా చెప్తాను. లేడీస్ ఏదైతే ఉందో ప్రతిరోజు వాళ్ళు వాళ్ళు స్పెండ్ చేసుకునే టైం ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక 2-3 అవర్స్ ఖచ్చితంగా వేస్ట్ చేస్తారు. వేస్టింగ్ అంటే ఎలాగా? వాళ్ళతో మాట్లాడేది, వీళ్ళతో మాట్లాడేది, సీరియల్స్ చూసేది ఇలా చేస్తూ ఉంటది. 100% జరుగుతుంది. ఓకే. సో, ఆ టైంలో మీరు వేస్ట్ చేసే టైంని ఇక్కడ కేటాయించండి. ఇక్కడ వేస్ట్ చేసే 1, 2 అవర్స్, 3 అవర్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి చాలు. అని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఓకే. నెక్స్ట్ చూస్తే ఇది నాకు సంబంధించిన బిజినెస్ కాదండి. అబ్బా! ఇది నేను చేయలేను. ఇది నాకు సంబంధించిన బిజినెసే కాదు అంటారు. వాళ్ళకి అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఓకే సార్. ఇది మీకు సంబంధించిన బిజినెస్ కాదు. ఓకే మ్యామ్. మీకిది సంబంధించిన బిజినెస్ కాదు. అసలు ఈ బిజినెస్ మీకు సంబంధించింది కాదు అన్నారు కదా! అసలు దేనికంటున్నారు అలాగా? ఆ రియల్ ఆబ్జెక్షన్, ఆ రియల్‌గా వాళ్ళు ఎందుకు నో చెప్తున్నారో అది తెలుసుకోవాలి. చూడండి చాలా మంది నో ఎందుకు చెప్తారో, ఈ బిజినెస్‌లో చేస్తే నేను అటెళ్ళాలి, ఇటెళ్ళాలి, తిరగాలి, వాళ్ళకి జెప్పాలి, వీళ్ళకి జెప్పాలి. నేను నోరెత్తను కానీ డబ్బు రావాలి అనేది చాలా మంది మనసులో ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ ఎ ట్రూత్. బట్ ఈ బిజినెస్‌ని మనం నోరు తెరిచి చెప్పకపోతే, అమ్మాయైనా నోరు తెరిచి అడగకపోతే పెట్టదు. బట్ మనం కూడా ఈ బిజినెస్‌ని ఎవరికైనా నోరు తెరిచి చెప్పకపోతే మనకు డబ్బు రాదు. సెలబ్రిటీసే ఇది బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్పి మనకి ఒక టీవీ షోలో వచ్చి వాళ్ళు యాడ్ చేస్తున్నారు. ఆ యాడ్ చేయడానికి ఒక 1 సెకండ్ ఆ యాడ్ ఎంతసేపు 30 సెకండ్స్ ఎంతో ఉంటుందేమో. ఆ యాడ్ చేయడానికి వాళ్ళు ఒక నెల, 2 నెలలు రిహార్సల్స్ చేస్తారు కెమెరా ముందు. సో, ఆ 30 సెకండ్స్‌కే వాళ్ళు అంత రిహార్సల్స్ చేస్తున్నప్పుడు మన ఫ్యూచర్ మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి? మనం ఎంత నేర్చుకోవాలి? సో, అలాంటప్పుడు వాళ్ళకి ఆ రియల్ అబ్జెక్షన్ అనేది వాళ్ళకి అడగాలి. ఏంటండి? ఓకే. నో ప్రాబ్లమ్. ఈ బిజినెస్ గురించి మనం వదిలేద్దాం. అసలు ఎందుకు వద్దంటున్నారు ఈ బిజినెస్ మీరు? అసలు రీజన్ ఏంటి? నాకు జస్ట్ తెలుసుకోవాలని ఉందండి. నేను చెప్పను మీకు. బట్ ఆ నో అనేది చెప్తే నెక్స్ట్ నేను ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఇలాంటిది ఫేస్ చేస్తే నేను వాళ్ళకి చెప్పే ఒక అవకాశం ఉంటుందండి. అంతే. అనేది వాళ్ళకి అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనము చాలా మందికి చెప్పినప్పుడు మా హస్బెండ్‌ని అడగాలి. హస్బెండ్‌ని అడిగి చెప్తాను. మా వైఫ్‌ని అడగాలి. వైఫ్‌ని అడిగి చెప్తానంటారు. బట్ ఇద్దరిని కూర్చోబెట్టండి ఈ బిజినెస్‌లో. బికాజ్ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ చేసే బిజినెస్ అండి. నేను చాలా మందికి చెప్తా. విన్న తర్వాత ఇద్దరు వినండి, ఇద్దరు వినండి, ఇద్దరు వినండి అనేది ఏదైతే చెప్తూ ఉంటా. 100% చూడండి మనం తీసుకునే సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇంట్లో సబ్బులు గాని, పేస్టులు గాని, బ్రష్‌లు గాని ఏవైతే ప్రొడక్ట్స్ మనం తీసుకున్నామో 60% డెసిషన్ మనదే ఉంటుంది. బట్ మనం ఏం చేస్తాము హస్బెండ్‌ని అడగాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి అని చెప్తూ ఉంటాం. తప్పు లేదు. బట్ అలా అడగాలి అన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టాలి. ఈ బిజినెస్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ చేసే బిజినెస్ అండి. మీ ఇద్దరు కూర్చుంటే ఒకేసారి నేను చెప్తాను డెసిషన్ మీరే తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక ఎంఎల్ఎం మీద ట్రస్ట్ లేకపోవడం. చాలా మందికి నమ్మకాలుండవు. ఎంఎల్ఎం మీద అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. మన డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే అంటామో దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఓకే. అండ్ ఇలాంటివన్నీ కూడా మనం చెప్తుంటాం.
సో దీని మీద నమ్మకం లేదు అని అంటే మనం ఎలాంటి నమ్మకం అంటే మనం జాయిన్ అవుతాం, బిజినెస్ సూపర్ అనిపిస్తుంది, కానీ మనసులో ఒక అనుమానం అనేది ఉంటుంది. ఇది నిజంగా అదేనా, ఇది నిజంగా ఇదేనా. సో మనం ఏదైతే ట్రావెల్ చేస్తున్న క్రమంలో ఇనీషియల్ లెవెల్స్ ఒక 6 months వరకు అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనము వేరే అబ్జెక్షన్స్ కి ఇదవ్వము. మన చుట్టూ తిరిగే సరౌండింగ్స్ లో ఉన్న పీపుల్ ఏవైతే ఉన్నారో, చుట్టూ తిరిగే మనుషుల ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మనము ఒక్కొక్కసారి మనకెందుకు, ప్రశాంతంగా కూర్చున్నాం ఇంట్లో, అంటే ఈ బిజినెస్ ఎందుకు మనకి అన్న ఒక ఆలోచనలో ఉంటాం 6 to 8 months వరకు. అందుకే మేము ఖచ్చితంగా 3 to 5 years మాతో ఎందుకు ట్రావెల్ చేయాలి అన్నామంటే, 6 months మీరు సెట్ అవ్వడానికి టైం పడుతుంది. మరో 6 months అంటే కంప్లీట్ గా ఒక 1 year ఈ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎస్, డబ్బు రావచ్చు, చిన్న చిన్న అమౌంట్లు కానీ కొద్దిగా అమౌంట్ రావచ్చు, బట్ 1 year టైం పడుతుందండి మీరు ఖచ్చితంగా బిజినెస్ గురించి తెలుసుకోవాలి అంటే. 365 days మీ యొక్క వాల్యుబుల్ టైంని ఇక్కడ పెట్టాలి. కొన్ని సంవత్సరాలు మనం వేస్ట్ చేసాం దేనో దాని మీద, బట్ ఈ బిజినెస్ లో ఖచ్చితంగా మనం ఒక 365 days ఖచ్చితంగా ఫోకస్ చేసి పెడితే 100% ఈ బిజినెస్ ని మనం ముందుకు రాక్ చేయగలుగుతాం. అలాంటప్పుడు ఈ 6 months లో మనకి ఈ ట్రస్ట్ ఏంటి, చైన్ సిస్టమ్, ఇవి ఎక్కువ రోజులు ఉండవు, తగ్గిపోతాయి, ఈ రోజు పడిపోతాయి, ఈ రోజు బాగానే ఉన్నావు, రేపు బాగానే ఉన్నావు, బట్ రెగ్యులర్ గా ఉండదు అని చెప్పేసి మనకు చుట్టూరా ఉండే నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మన మీద పడుతుంది. మనం హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాం, బట్ మా నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడుతుంది. అలాంటప్పుడు నమ్మకం లేనప్పుడు ఎలాంటివి ఫేస్ చేస్తాం? ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు 100% ఈ బిజినెస్ ని ఎస్ ఇది జెన్యున్ బిజినెస్ అని నమ్మాలి. ఎప్పుడు మీకు ఎవరైతే చెప్పిన తర్వాత ఖచ్చితంగా మీరు వెళ్ళి రీసెర్చ్ చేసుకోవాలి. కంపెనీ వెబ్సైట్ ఇచ్చాం, కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, దాని యొక్క బయట వెనకాల రెవెన్యూ ఏంటి, ఎంతమందికి సక్సెస్ ఉన్నారు, ఎంతమంది ఇందులో సక్సెస్ అయ్యారు, ఎంతమంది డబ్బు తీసుకుంటున్నారు, ఎంతమంది లైఫ్ దీన్ని స్పెండ్ చేస్తున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఎప్పుడైతే మనకు ఆ నమ్మకం కలిగిందో లేకపోతే కలగనప్పుడో మనం ఎలాంటి ఫేస్ చేస్తామంటే చాలా మంది చెప్తుంటారు ఇది చైన్ సిస్టము, పిరమిడ్ సిస్టము, ఇవన్నీ చెప్తుంటారు. అంటే ఒకళ్ళ కింద ఒకళ్ళు వేయాలి, ఒకళ్ళ కింద ఇద్దరు వేయాలి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇలాంటి మేము మస్తు చూసాం, ఇది అవసరం లేదని అంటారు. బట్ ఒకటి క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, లీగల్ వర్సెస్ ఇల్లీగల్. ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇల్లీగల్ బిజినెస్లు వచ్చినాయి. నిన్న కూడా నాకు ఒక కాల్ వచ్చింది దాంట్లో జాయిన్ అవ్వమని. బికాస్ మనం కొంచెం నేను సోషల్ వెబ్సైట్స్ లో ఎక్కువగానే అన్ని పోస్ట్ చేస్తూ ఉంటా. సో చూస్తారండి, 100% మనకి కాంపిటీటర్స్ 100% చూస్తారు, మనల్ని గ్రాప్ చేయడానికి చూస్తారు. చాలా వచ్చినాయి, నేను క్లియర్ గా చెప్పానండి నేను రాను అని. చేస్తే వెస్టేజే చేస్తాను కానీ నేను వేరే బిజినెస్ చేయను అని చెప్పాను. వాళ్ళు నన్ను ఆల్మోస్ట్ ఇప్పటికీ 5 సార్లు 6 సార్లు కాల్ చేయడం జరిగింది. వినకుండానే మీరు ఎలా చెప్తారు అంటే, నేను వినను. ఎందుకంటే ఈ రోజు వచ్చే బిజినెస్ ఎప్పటికీ ఉంటాయో ఉండవో నాకు తెలియదు. బేస్ ఉన్న బిజినెస్ కావాలి, లీగల్ బిజినెస్ కావాలి, ఎథికల్ బిజినెస్ కావాలి, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే బిజినెస్ నాకు కావాలి. అది ఎప్పుడు మీకు తెలుస్తుంది? మీరు ఎప్పుడైతే నేర్చుకున్నారు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దాని గైడ్ లైన్స్ ఏంటి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం చేసే కంపెనీ ఉందా లేదా ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైతే మీరు తెలుసుకున్నారో మీకు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు లీగల్ వర్సెస్ ఇల్లీగల్, ఎస్ అండి మీరు చెప్పింది 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఏదైతే మీరు అన్న చైన్ సిస్టమ్, ఒకరి కింద ఇద్దరు, అదైతే పిరమిడ్ సిస్టమ్ ఉందో అది బిజినెస్ కాదండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్ళే బిజినెస్ అండి ఇది అని చెప్పి, మన దగ్గర ఏవైతే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయో, మన కంపెనీ పాస్ చేసిన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, అవి వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ బిజినెస్ లో నేను చేస్తానండి, కంపెనీలో జాయిన్ అవుతాను, బట్ నిజంగా నా గ్రోత్ కి ఎక్కడ ఎక్కడ ముందుకెళ్తుంది, నిజంగా గ్రోత్ ఉంటుందా, స్టెబుల్ అవుతానా, ముందుకు వెళ్ళగలుగుతానా, నేను ఇందులో చేస్తే నా గ్యారంటీ ఏంటి నా గ్రోత్ కి అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కంపెనీ యొక్క విజన్ చాలా క్లియర్ గా ఉంది. ఒక సామాన్యుడు ప్రతి ఒక్కడు కూడా ఆర్థికంగా తన కాళ్ళ మీద తన నిలబడాలి అన్నొక మెయిన్ మోటోతో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ చేశారు. అది వాళ్ళకి చెప్పాలి. రానున్న కాలంలో డైరెక్ట్ సెల్లింగ్ బెంచ్ మార్క్ ని క్రియేట్ చేయాలి అన్న ఒక గోల్ తో వర్క్ చేస్తుంది కంపెనీ. ఈ రెండు ఫస్ట్ మనకు తెలిసినాయి అనుకోండి, మనం వాళ్ళకి ఈజీగా చెప్పొచ్చు. సో విజన్ అండ్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం అది తెలుసుకొని వాళ్ళకి చెప్పాలి. వై అంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, ప్రతి సంవత్సరం వచ్చే గ్రోత్ ని మనం వాళ్ళకి చూపించాలి. సార్ 2004లో స్టార్ట్ అయింది సార్, 2025లో ఈ యొక్క కంపెనీ మూవ్ అవుతుంది సార్, సో సక్సెస్ఫుల్ గా 21 years రన్ అవుతుంది సార్, ఎక్కడా కూడా డౌన్ లేదు సార్, ఆల్మోస్ట్ 3 times ది బెస్ట్ ప్లేస్ టు వర్క్ అనే సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరిగింది సార్,
ఆల్మోస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తున్న కంపెనీ సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండే ఏవైతే ఈ యొక్క నార్మ్స్ ఉన్నాయో గవర్నమెంట్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుంది సార్ అనేది మనం వాళ్ళకి ఆ గ్రోత్ రేట్ అనేది వాళ్ళకి చెప్పాలి. అండ్ మనం ఇక్కడ ఎంతమంది సక్సెస్ అయ్యారు, సో మనం ఎవరికి చెప్తే మన అప్లైన్ గురించి చెప్పండి. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి కంటే ఇమ్మీడియట్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో, సార్ నాకు ఎవరైతే మేడం ఈ అవకాశం ఇచ్చారో, లేకపోతే రెగ్యులర్ గా నన్ను ట్రైన్ చేసే మేడం ఎవరైతే ఉన్నారో, లేకపోతే రెగ్యులర్ గా ట్రైన్ చేసే సార్ ఎవరైతే ఉన్నారో, సార్ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు సార్, ఈ బిజినెస్ లో 4 ఏళ్ల నుంచి ఉన్నారు సార్, సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు సార్, వాళ్ళ పైన కూడా ఆల్మోస్ట్ ఇలా ఉన్నారు అంటే ఆ సక్సెస్ రేట్ అనేది, ఆ సక్సెస్ పాత్ అనేది చెప్పుకుంటూ రావాలి. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, మీరు నేర్చుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాకు ఆల్రెడీ ఇవన్నీ చేశాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటివి చేశానండి. బట్ నాకెక్కడ సక్సెస్ రాలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు చెప్పాలి అంటే, అసలు సిస్టమ్‌తో ఉన్న కంపెనీతో మనం వర్క్ చేయాలి. అండ్ రెండోది ఒకటండి, నాకు చాలా మంది క్వెషన్ అడుగుతారు. అబ్బా! వెస్టీజా? చాలా చూసామండి నేను అంటారు. ఏం చూసారు? వెస్టీజ్‌లో మాత్రమే వాళ్ళ ఐడీ వేసుకోవడం చూసుంటారు. వాళ్ళు ప్రొడక్ట్స్ కూడా కొనుండరు. అబ్బా! ఇది మా వల్ల కాదండి. ఇది ఆ బిజినెసా? అబ్బో! వెస్టేజ్ మాకెప్పుడో వచ్చింది. మాకెప్పుడో తెలిసింది. వెస్టేజ్ పుట్టినప్పుడే నేను విన్నామండి అని. పుట్టినప్పుడు విన్నారు. కానీ దాని గురించి వర్క్ చేయాలి కదా! సిస్టమ్ మీద వర్క్ చేయాలండి. సిస్టమ్‌తో వర్క్ చేయాలి. కమిటెడ్‌గా వర్క్ చేయాలి. ఒక డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేయాలి. ఈ బిజినెస్‌ని నేను చాలా వరకు అందరికీ చెప్తా. ప్రతి ఒక్కళ్ళు చేయలేరండి. గట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ చేస్తారు. ఇది మాత్రం నేను 100% ఇప్పుడు కాదు, ఎప్పుడు అడిగినా ఇదే చెప్తా. బికాస్ దిస్ ఇస్ అ లీడర్‌షిప్ బిజినెస్ అండి. ఈ బిజినెస్‌ని గట్స్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఇందులో నిల్చున్నారు అనంటే సక్సెస్ కోసం పాకులాడతారు. నాకు ఇమ్మీడియేట్‌గా వచ్చే ఇన్‌కమ్ గురించి కాదు. లాంగ్ రన్‌లో కావాలి ఇన్‌కము. నా పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్‌కి ఇది ఉండాలి అని చెప్పేసి ఒక కమిట్మెంట్‌తో చేస్తారు. మనకు చాలా డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉంటాయండి. ప్రెజెంట్‌గా చేసే వృత్తి వ్యాపారాల్లో ఎక్కడ అవ్వవు. మన జీవితకాలం చేస్తూనే ఉంటాం. చేసి ఆపేసిన తర్వాత కూడా మనకి ఎలాంటి ఫలితం ఉండదు. మళ్ళీ మనం ఏదో ఒక రకంగా వెతుక్కుంటూ ఉంటాం. రిటైర్మెంట్ అయ్యే వరకు మనం వర్క్ చేయకూడదండి. నెక్స్ట్ 5-7 ఇయర్స్ వరకు వర్క్ చేయాలి. లేకపోతే 10 ఇయర్స్ పెట్టుకోండి. 10 ఇయర్స్ వర్క్ చేయాలి. హ్యాపీగా అయిపోయింది. క్లోజ్ చేసేయాలి. ఈ రోజు నేను ఇంట్లో ఉన్నా సరే నాకు డబ్బు రావాలి నా అకౌంట్‌లో. అలాగా మనం వర్క్ చేయాలి. కమిట్మెంట్‌తో వర్క్ చేయాలి. అలా రావాలన్నప్పుడు మనకు ఒక కమిట్మెంట్‌తో వర్క్ చేయాలి. అండ్ వెస్టీజ్ ప్లాట్‌ఫార్మ్ అన్ని ప్లాట్‌ఫార్మ్స్ కంటే డిఫరెంట్ అండి. మీరు అనుకున్నట్టుగా కాదు. ఇది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ అసలు నువ్వెంత సంపాదిస్తున్నావు? అది చెప్పు నాకు. తర్వాత నేను చూస్తాను అని అంటారు. అలాంటప్పుడు సార్ నేనిప్పుడు స్టార్ట్ చేశాను కదా! మీరు వింటే నేను కూడా స్టార్ట్ చేస్తాను. నేను కూడా ఎర్న్ అవ్వడం స్టార్ట్ చేస్తాను. సార్ లాస్ట్ మంత్ నేను జాయిన్ అయ్యానండి. సో నేను 8% అయినా నాకొక ₹1000 వచ్చింది. సో నేనిప్పుడు స్టార్ట్ చేశాను కదా సార్! సో నాకొచ్చిన ₹1000ని నేనేది సింపుల్‌గా రాలేదు సార్. నేను టీమ్‌తో చేశాను. సో అలాగా టీమ్‌కి కూడా ఇప్పించాలనుకుంటున్నాను. అలా మీరు కూడా నాతో కొలాబరేట్ అయితే మనం చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ కలిగించొచ్చు. ప్రతీదీ కూడా చిన్న నుంచే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్స్ విత్ బిగినింగ్, స్మాల్ బిగినింగ్ అంటే చిన్న నుంచే స్టార్ట్ అవుతుంది. జీరో నుంచే స్టార్ట్ అవుతుందండి. సార్ మీరు 10కెళ్ళాలన్నా 10 పక్కన 1 పెట్టాలన్నా ఫస్ట్ జీరో రాయాలి సార్. జీరో తర్వాత నుంచి కింద నుంచి పైకెళ్తారు గానీ, ఒకేసారి మనం పై మెట్టుకి ఎళ్ళలేము. అలాగా చిన్న నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా. అందుకనే నేనిక్కడ స్టార్ట్ చేశాను సార్. ఎలా స్టార్ట్ చేశాను? నా పైన వాళ్ళు ఆల్రెడీ ఒక ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఒక మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. సో, వాళ్ళు నాకు చెప్పారు సార్. వాళ్ళకు ఎన్నేళ్ళు పట్టింది వాళ్ళు సక్సెస్ అవ్వడానికి నాకు చెప్పారు సార్. సో, నేనింకా ఎన్నేళ్ళు వర్క్ చేయాలో అనేది వాళ్ళకి క్లియర్‌గా పిక్చర్ ఇచ్చారు సార్. సో, అందుకనే నేను స్టార్ట్ చేశాను అని చెప్పి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అంటే ప్రతిది కూడా స్మాల్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రాత్రికి రాత్రి సక్సెస్ అయ్యి, రాత్రికి రాత్రి మ్యాగీలాగా వచ్చే అంటే మినిట్ మ్యాగీలాగా వచ్చే ఒక ఇన్‌కమ్ కాదండి ఇది. కొద్దిగా టైం పడుతుందంటే దీనికి సంబంధించిన కమిట్మెంట్ ఏదైతే మనం ఇచ్చామో దాని ప్రకారం హార్డ్ వర్క్ జోడిస్తే గనక మనం ఇందులో సక్సెస్ అవుతామని చెప్పి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ చూడండి ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్. ల్యాక్ ఆఫ్ డూప్లికేషన్ అంటే ఏంటంటే చూడండి బిజినెస్‌లో ఫస్ట్ మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంది మన కింద వాళ్ళకి నేర్పించాలి. దట్ ఈస్ కాల్డ్ డూప్లికేషన్. చూడండి ఈరోజు నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకుంది అమలు చేశాను. అంటే ఏదైతే చేశానో ఇవన్నీ కూడా ఫేస్ చేశాను కదా!
ఇవన్నీ ఫేస్ చేసే ముందుకొచ్చా. మీరు నమ్మరు, నేను ఎవరింటికైనా వెళ్ళినప్పుడు నేను బయట కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తాం. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరపు నుంచి మేము సర్వీస్ చేస్తున్నాము అని చెప్పి మన అవకాశాన్ని, మన ఆపర్చునిటీని ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, యూ డోంట్ బిలీవ్, మేము వెళ్ళినప్పుడు షాప్స్ దగ్గర, లేడీస్ ఎంపోరియంస్, లేడీస్ బ్యాంగిల్ స్టోర్స్ దగ్గర వెళ్ళినప్పుడు నా మొహాన తలుపులు వేసేసారు, నేను ఏదో సేల్స్ గర్ల్ అని చెప్పి. నాకు ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ నో ప్రాబ్లం. నా పిల్లలు గుర్తొచ్చారు. ఎందుకు? వాళ్ళ కోసం చేస్తున్నాను ఈ బిజినెస్. ఈ రోజున నేను అవమానాలు పడితేనేంటి, వాళ్ళకి ఒక వారసత్వాన్ని ఇస్తున్నాను నేనని చెప్పి వాళ్ళకు, నేను పెట్టుకున్న గోల్ అనేది, ఫోకస్ చాలా క్లియర్ గా ఉంది. సో నేను ఏదైతే చేశానో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే తప్పులు ఒప్పులు అయినాయో మళ్ళీ నేర్చుకున్నా. సో ముందుకి పడ్డం, కింద పడ్డం, మళ్ళీ చూడండి చాలా మంది చిన్నపిల్లలు చూడండి, మనం కింద పడిన తర్వాత ఫస్ట్ పాకడానికి రాదు కదా, మెల్లగా వాళ్ళు గోడలు పట్టుకుని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా నడిచేస్తారని నడవరు, ఒక 2 అడుగులు వేసి మళ్ళీ టప్మని కింద పడిపోతారు. మళ్ళీ పడిపోయిన తర్వాత ఏం చేస్తారు, మెల్లగా మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఏంటి, ఇందులో మనం స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫేస్ చేస్తామా, పడతామా, పడిన తర్వాత మళ్ళీ నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చేశాను, పడిపోయాను, మళ్ళీ నేర్చుకున్నాను, నేను అప్పుడు పర్ఫెక్ట్ గా లేచి వర్క్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ నేర్చుకున్నాను, అమల్లో చేశాను, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ చేసుకున్నానో దాన్ని క్లియర్ చేయడానికి మళ్ళీ నేర్చుకున్నాను, నేర్చుకుంది నేర్పిస్తున్నాను. డూప్లికేషన్, మీరు ఇలా ఫేస్ చేస్తారు, దీన్ని ఇలా ముందుకి వెళ్ళాలి అని చెప్పి మీకు నేర్పిస్తున్నాను. దట్స్ కాల్ ల్యాక్ ఆఫ్ డ్యూప్లికేషన్. సో అదొకవేళ డ్యూప్లికేషన్ లేకపోతే మనం ఎలాంటివి ఫేస్ చేస్తాము? ఐ డోంట్ వాంట్, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం నాకు లేదు. అబ్బా ఈ బిజినెస్ ఒకటి చెప్పారా, మా ఇంట్లో వాళ్ళని, మా అమ్మ వాళ్ళని, నేను అదే పనిలో ఉండాలి, వాళ్ళని ఎందుకు, ఎప్పటిదాకా నేను మాట్లాడలేదు మళ్ళీ మాట్లాడాలి వాళ్ళతో కలిసి అని చెప్పేసి ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం. అలాంటప్పుడు మనం ఏం చెప్పాలంటే, సార్ ఇది ఎవరిని బాదర్ చేసే బిజినెస్ కాదు సార్, ఇట్ ఇస్ షేరింగ్ సార్, మంచిని షేర్ చేయడమే, ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు సార్, మంచిని షేర్ చేయడమే ఈ యొక్క బిజినెస్ సార్. నెక్స్ట్ చూడండి, మీరు ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడం సార్, ఆ టెస్టిమోనియల్స్ ని షేర్ చేయడం సార్, మనం ఇన్స్పైర్ అనేది షేర్ చేయాలి సార్. అంతేకాని ఎవరిని కూడా మనము ఇబ్బంది పెట్టట్లేదు. రేపు పొద్దున మీరు సక్సెస్ అయిన తర్వాత మీకు డబ్బులు వచ్చినాయంటే ఆ రోజున, అరే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి వాళ్ళు ఆ రోజున అడగకుండా, మీకు తెలిసినప్పుడే వాళ్ళని చెప్పినట్లయితే, వాళ్ళు నో అంటే మీరు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు మీ దగ్గరకు వస్తారు సార్. అంతే, వాళ్ళని ఎందుకు ఫస్ట్ లో పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళకి ఆ ఒక క్వశ్చన్ మిమ్మల్ని రేస్ చేయకూడదు. నెక్స్ట్ చూడండి, నాకు అంత అవగాహన లేదు, ఐఎమ్ నాట్ గుడ్ అట్ సేల్స్. సార్ ఈ బిజినెస్ లో జాయిన్ అయిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ సార్, ఆయనకి సేల్స్ లో ఎక్స్పీరియన్స్ లేదే, సేల్స్ లో అవగాహన లేదే. నేను, నాకు సేల్స్ లో ఎక్స్పీరియన్స్ లేదు, సేల్స్ లో అవగాహన లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సేల్స్ అనేది చిరాకు. బట్ డ్రీమ్ అయితే ఉందండి. సో ఇక్కడ ఎవరైతే స్టార్ట్ చేశారో, బిజినెస్ లో ఉన్నారో, వాళ్ళెవరు కూడా సేల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదండి. సక్సెస్ అయిన వాళ్ళెవ్వరు కూడా సేల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదండి. బట్ వాళ్ళు జాయిన్ అయ్యి నేర్చుకుంటూ ఈ బిజినెస్ ని ముందుకి తీసుకెళ్తున్నారు అని చెప్పి మనం వాళ్ళకి చెప్పగలగాలి. సో ఈ రకాల అబ్జెక్షన్స్ ఏవైతే మనం క్లియర్ గా నేర్చుకొని, ఇది ఇప్పటికిప్పుడు వచ్చేది, బట్ మనం నేర్చుకుని ముందుకు తీసుకెళ్ళడం ద్వారా 100% మనము ఏవైతే మనం నో ఫేస్ చేస్తున్నామో అది 100% ఎస్ గా మనమే కన్వర్ట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానండి, ఈ బిజినెస్ చిన్న చితక బిజినెస్ కాదు, ఇట్స్ అ లీడర్షిప్ బిజినెస్ అండి. నేను చాలా గొప్పగా చెప్పుకుంటా, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అయ్యే బిజినెస్ ఏది అని అంటే దట్స్ ఆల్ వెస్టేజ్ బిజినెస్ అండి. అన్ని మనకి నేర్పిస్తుంది. ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్. నెక్స్ట్ టాపిక్ లో ఓన్లీ మనమై ఉంటే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ నేను చెప్తాను. సో నెక్స్ట్ ఎలా ఉంటుందంటే, ఈ బిజినెస్ లో మనం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్చుకుంటాం, మనల్ని మనం డిఫరెంట్ గా అయిపోతాం. అంటే ఒక చూడండి, ఈ రోజున నేను చాలా వరకు చెప్తాను, నెగిటివ్ గా మనం చాలా మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా ఉన్నప్పుడు ఈ బిజినెస్ మనకు ఒకసారి కనెక్ట్ అయినప్పుడు, మనతో పాటు తిరిగే ఆ లీడర్ ఎవరైతే మనతో పాటు రెగ్యులర్ గా టచ్ లో ఉండి మాట్లాడుతూ ఉండి, నువ్వు ఇలా చేయి అలా చేయి అని మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. దేర్ యువర్ సక్సెస్ అనేది స్టార్ట్ అయినట్టు. పాజిటివ్ గా మారినప్పుడు మన సక్సెస్, మన లైఫ్ అనేది మారిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం కమిట్మెంట్ తో. అందుకే నేను ఎవరిని అడిగినా కూడా ఇప్పటికిప్పుడు వెళ్ళిపోయేటట్టయితే నా దగ్గర జాయిన్ అవ్వద్దు, నా దగ్గర ఉండద్దు. బట్ ఖచ్చితంగా ఎస్, కమిటెడ్ గా నేను నేర్చుకుంటాను, నాకున్న డ్రీమ్స్ గోల్స్ అన్ని కూడా నేను చేస్తాను. ఈ రోజున చూడండి, ఇమ్మీడియట్ గా ఒక 10 మందో 15 మందో జాయిన్ అయిపోతారు మన దగ్గర. బట్ మనం ఏం చేస్తాము, వాళ్ళంతా మనకు బిజినెస్ చేస్తారు లేదండి.
వాళ్ళు ఎవ్వరు బిజినెస్ చేయరు. అడిగి చూడండి, నువ్వు ఐడి ఇమ్మన్నావు కదా అని ఇచ్చారంటారు. బట్ ఎవరైతే మధ్యలో మనం నేర్చుకుంటూ పోతుండగా మధ్యలో కనిపించే అపరిచితులు ఉంటారు చూసారా, వాళ్ళు మనతో మూవ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనం నేర్పిస్తాము, ముందుకు తీసుకెళ్తాం, బిజినెస్ గురించి చెప్తాం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తాం, కాబట్టి వాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేస్తారు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ అబ్జెక్షన్స్ ని ఫేస్ చేస్తున్నప్పుడు నేర్చుకోండి. ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. నేర్చుకుందాం, నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం, రైట్? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.